యూకేలో ఉండేటువంటి స్టూడెంట్స్ మొన్న నాకు ఒక స్టూడెంట్ మెసేజ్ పెట్టి సార్ మీతో మాట్లాడాలి అంటే నేను అతనితో మాట్లాడితే ఏం జరిగింది అంటే అతనికి పిఎస్డబ్ల్యూ రిజెక్ట్ అయిందట. ఎందుకు రిజెక్ట్ అయిందంటే ఫైనాన్షియల్ డెట్ అతని పేరు మీద ఉందట. అందుకని చెప్పేసి సార్ ఒక వీడియో కొంచెం అవేర్నెస్ కోసం చేయండి, ఇది జరిగింది అని చెప్పాడు అనమాట. స్టూడెంట్స్ జనరల్గా చాలామంది ఏంటంటే గ్రాడ్యుయేషన్కి వస్తూ ఉంటారు, మాస్టర్స్కి వస్తూ ఉంటారు. గ్రాడ్యుయేషన్కి వచ్చేటువంటి పిల్లలు కొంత ఏంటంటే వాళ్ళకి ఇంకా అనుభవం అనేది అంత రాదు కదా, తెలియదు. సో ఇప్పుడు మనం ఇండియా నుంచి వస్తాము, ఇండియాలో బిల్లింగ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది, మంత్లీ కట్టేటువంటి ట్యాక్స్లు డిఫరెంట్గా ఉంటాయి, మనకు సంబంధం ఉండదు, ఓనర్ కట్టుకుంటుంటాడు. యూకే వచ్చేటప్పటికి ఏంటంటే డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి అనమాట. సో వాళ్ళకి ఏమైంది అంటే బిల్లులు వీళ్ళ పేరు మీద తెలియకుండా ఇంటి ఓనర్ కావాలని వీళ్ళ పేర్లు వాడుకొని బిల్లు యాడ్ చేశారంట. అదంతా వీళ్ళకి ఎలా చూసుకోవాలో ఎలా చెక్ చేసుకోవాలో తెలియదు. చివరికి అది వీళ్ళకి ఎవరో పాత రూమ్మేట్ చెప్పితే తెలియటము, ఆ టైంకి వీళ్ళు వీసా అప్లై చేసుకోవటము, అదంతా చెక్ చేసుకునేటప్పటికి వీళ్ళ పేరు మీద బోల్డంతా డెట్ ఉండి ఏంటంటే ఒకసారి బిల్లు కట్టకపోతే నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది, క్రెడిట్ రేటింగ్ అంతా ఎఫెక్ట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి వీళ్ళ వీసా కూడా రిజెక్ట్ అయ్యే సిచ్యువేషన్కి వచ్చిందనమాట. సో ఇది ఒక అవేర్నెస్ వీడియో కింద తీసుకోండి. ఎవరైనా సరే మీరు క్రెడిట్ సిస్టమ్స్ గురించి కానీ బిల్స్ గురించి కానీ కరెక్ట్గా తెలుసుకోండి. ఎందుకంటే అండర్ గ్రాడ్యుయేట్కి వచ్చేటువంటి పిల్లలకి అంత మెచ్యూరిటీ ఉండదు, అవన్నీ అర్థం కావు. ఎందుకంటే ఇండియాలో మన బిల్లులు ఏంటంటే కరెంటు బిల్లులు ఇంట్లో పేరెంట్స్ ఎవరో కడుతూ ఉంటారు. సో ఇంకంతకన్నా మనకు కట్టాల్సిన బిల్లులు కూడా ఏముండవు అనమాట. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో అసలు వాళ్ళకి ఏం జరిగింది, ఏం బిల్స్ అనేవి ఉంటాయి, ఇక్కడ మీరు ఎలా జాగ్రత్త పడాలి అని. యూటిలిటీ బిల్ అంటే ఏంటి, ఈ మంత్ మీరు గ్యాస్ బిల్లు కట్టారా, ఈ మంత్ వాటర్ బిల్లు కట్టారా, అలాగా లాస్ట్ 3 months యూటిలిటీ బిల్ ఇవ్వండి అన్నారనుకోండి, అప్పుడు అసలు మీ రెసిడెన్షియల్ అడ్రస్ ఎక్కడ అనేది తెలుస్తుంది అనమాట. లాస్ట్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవ్వండి అని అన్నారనుకోండి, బ్యాంక్ స్టేట్మెంట్లు ఇస్తారు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎవడో ఇంటి మీద నేను అడ్రస్ పెట్టేసేసుకుంటే ఆ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాయి లెటర్స్. కానీ యూటిలిటీ బిల్ అంటే మీరు ఎవ్రీ మంత్ పే చేస్తూ ఉంటారు. గ్యాస్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఇట్లాంటివి యూటిలిటీ బిల్స్, కౌన్సిల్ ట్యాక్స్, ఇవి యూటిలిటీ బిల్స్ అనమాట. అంటే మీరు ఎవ్రీ మంత్ పే చేస్తున్నారు అంటే మీరు ఆ ఇంట్లో ఉంటేనే కదా పే చేసేది, లేకపోతే పే చేయరు కదా. సో ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అడిగినప్పుడు ఏంటంటే ఈ 2 ఐడెంటిటీస్ అడుగుతారు, ఫోటో ఐడెంటిటీ, ఇంకొకటి ఇదనమాట. సో కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంట్లో ఉన్నారు, ఆ ఇంట్లోంచి మీరు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళ వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఓనరు ఆ మళ్ళీ బిల్లులో ఇతన్ని యాడ్ చేశాడు అనమాట. నెక్స్ట్ కొత్త వాళ్ళు వస్తారు కదా, కొత్త వాళ్ళు వచ్చి ఉండొచ్చు, లేకపోతే అతను ఓనర్ కాకపోయి ఉండొచ్చు, లేకపోతే రూములు మెయింటైన్ చేసే వాళ్ళు ఉండొచ్చు, రకరకాలు ఉంటాయండి. స్టూడెంట్స్లో ఓనరే ఉండాలని రూల్ ఏం లేదు.